శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి మరి మే నెలలో రాశి యందే రవిగ్రహం ఉచ్చులో ఉండడం, మే 6వ తారీఖు వరకు వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఒక విధమైనటువంటి బుధాదిత్య యోగం, నిపుణ యోగం ఏర్పడడం జరిగింది. అంటే బుధాదిత్య యోగం అన్నిట్లో కల్లా మేషరాశిలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే రవి అక్కడ ఉచ్చులో ఉండడం వల్ల ఈ రాశి వారికి పూర్వపుణ్య స్థానాధిపతి అవటం వల్ల మరి మేషరాశి వారికి వారిలో ఉన్నటువంటి ఆలోచనలు ఒక కార్యరూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా గర్వకారణంగా ఉంటుంది. అంటే వాళ్ళు మీ స్థాయి కన్నా ఉన్నత స్థాయిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా వారు మంచి ప్రతిభ కనబరచడం, జీవితంలో సెటిల్ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అలాగే వారి యొక్క సహకారం మీకు ఎల్లప్పుడూ ఈ సమయంలో ఉండే అవకాశం ఉన్నది. ఇక శత్రువులపై విజయం సాధించడం, కోర్టు సమస్యలు లాంటివి ఏవైనా ఉంటే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నూతన వ్యాపార ప్రారంభాలు, ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలంటే చేసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్తగా కొంత స్టాఫ్ని, అంటే మీకు అవసరమైనటువంటి స్టాఫ్ని, అంటే మీ కింద పనిచేయడానికి అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం జరుగుతుంది. ఇక విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు జరుగుతాయి. వారు అనుకున్న దానికన్నా ఒక మంచి ర్యాంకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బుధాదిత్య యోగ ప్రభావం కేవలం సుమారుగా అటు ఇటు 10 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక టెస్ట్ రాసినా దాంట్లో ఖచ్చితమైనటువంటి విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే అటు ప్రభుత్వ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి చాలా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు సుమారుగా ఈ నెలంతా కూడా చతుర్థ స్థానంలోనే సంచారం జరుగుతాడు. కాబట్టి అటు మీకు ఈ సమయంలో ఏదైనా కాలేజీలో సీట్ వచ్చినా అది వేరే ప్రాంతంలో చేరవలసి ఉంటుంది. అలాగే హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి చెప్తుంది. బట్ ఏదైనా ఈ సమయంలో మీకు ఉద్యోగం అయినా, చదువైనా, కాలేజీలో సీట్ అయినా ఏదైనా దూర ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా దూర ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్థలం మార్పుకి కూడా అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేయడం కానీ, ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి వేరొక చోట అమ్మడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మరి 6 గ్రహాలతో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి ప్రస్తుతం 3 గ్రహాలు, అంటే సుమారుగా 6వ తారీఖు నుంచి కేవలం 3 గ్రహాలు మాత్రమే వ్యయస్థానంలో ఉండడం జరుగుతుంది. ఆ 3 గ్రహాలు కూడా మిత్రగ్రహాలు అవ్వడం జరిగింది. అటు రాహువు, అలాగే శని, ఉచ్చులో ఉన్నటువంటి శుక్రుడు. ఇది స్త్రీలకి చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మన మేషరాశి వారికి కుటుంబ స్థానాధిపతిగా, సప్తమాధిపతిగా అవటం వల్ల అటు మీ భార్యకు కానీ, లేదంటే మీ కుటుంబంలో మీ పిల్లలకో, లేదంటే మీ చెల్లెళ్ళకో, అక్కగారికో ఒక మంచి అవకాశం రావడం జరుగుతుంది. వారు ఏదన్నా ఒక కళలో ప్రవేశం ఉంటే, సినిమా రంగ ప్రవేశం కానీ, ఏదైనా ఒక అరంగేటం చేయడం కానీ, వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చే విధంగా చాలా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా అటు సినిమా రంగంలో ఉన్నవారికి కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కానీ చాలా వరకు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే కొంతమందికి ఈ వ్యయస్థానం కాబట్టి ఉన్న ప్రాంతంలో కాకుండా చాలా వరకు విదేశంలో కానీ, ఇతర రాష్ట్రంలో కానీ, లేదంటే ఇతర పట్టణంలో కానీ మీకు కొన్ని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఈ రాహు ప్రభావం వల్ల చాలా వరకు కొన్ని మోసపూరితమైనటువంటి మాటలు నమ్మడం వల్ల
నష్టపోయే అవకాశం ఉంది. లేదంటే మీకు ఏదో ఒక పదవి ఇప్పిస్తామనో, ఒక కాలేజీలో సీట్ ఇప్పిస్తామనో, లేదంటే ఒక స్థలమో ఇల్లు ఇప్పిస్తామని కొంత ఫేక్ మాటలు చెప్పి మీ దగ్గర డబ్బు గుంజి తర్వాత వాళ్ళు కనబడకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసే అవసరంలో కానీ ఎవరికన్నా అంటే మీడియేటర్ని వాళ్ళని ఆశ్రయించకుండా జాగ్రత్తగా మీరే దగ్గరుండి మీ పనులు చేసుకోవాలి తప్ప ఇతరులని ఆశ్రయించడం వల్ల 100కి 100 పాళ్ళు మీరు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి జాగ్రత్తగా మీ పనులు పూర్తి చేసుకోవడం మంచిది. ఇప్పుడు శని భగవానుడు ప్రస్తుతం ఈ మీనరాశిలో తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల మీరు ఏదైనా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలన్నా, ఒక పరిశ్రమ స్థాపించాలన్నా ఇది చాలా వరకు మీకు అనుకూలమైన సమయం. దానికి పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మేషరాశి వారికి ఈ నెలంతా కూడా ఒక గొప్ప నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు కూడా రావడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మనకి ఈ మే 15 తర్వాత ధనస్థానంలోకి రవి రావడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లాంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది. సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది. ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని, ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా 12 భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతుంటుంది. అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా, అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు, దుర్గా అమ్మవారు ఈ 2 దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ పనులు వాయిదా పడుతున్నా, ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది. అది సంకష్ట చతుర్థి కానీ, గణపతి హోమం చేసుకోవడం, వినాయకుడిని గరికతో అర్చించడం, అష్టోత్తరంతో పూజించుకోవడం. ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం, అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది. విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు. ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం, ఏదో ఒక బలహీనతకి లోను కావడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది, మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ లవ్ మ్యారేజ్లు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు, ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు, ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు. మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు, మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు, మన వ్యవస్థని పాడు చేస్తుంటాడు. ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ, దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది. అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ, ఏదన్నా నైవేద్యంగా పులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల, అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల, ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని, కనకదుర్గ అమ్మవారిని, ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు, భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది. వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం, అంటే రోజుకొక నామం చదువుకున్నా సరిపోతుంది. ఆ నామాన్ని, ఒక నామాన్ని ఎన్నుకోవడం, దాన్ని ఒక 18 సార్లు, 16 సార్లు, లేదా 108 సార్లు చదువుకోవడం, మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమెడీగాను పనిచేస్తుంది, అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు. ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది. అంటే మా అమ్మాయి
ఇవన్నీ చదవదండి, మా అబ్బాయికి కుదరదండి, మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది, కానీ ఏదో 10 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో వస్తుంది. అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.